బేగంపేట్ శ్రీ రామలింగేశ్వర హనుమాన్ టెంపుల్ నుండి బయలుదేరిన శ్రీ శబరిగిరీశ మహాపాదయాత్ర సమితి వారి 3వ సంవత్సరం మహాపాదయాత్ర 17వ రోజుకి చేరుకుంది. ఈ రోజు అయ్యప్ప స్వామి బాగేపల్లి క్రాస్ రోడ్ వద్ద తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ను దాటుకొని కర్ణాటకలో ఆటల పాటలతో చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా అడుగుపెట్టారు. ఈ రోజు వరకు మహాపాదయాత్ర 526 కిలోమీటర్లు చేరుకుంది. సోముల యాదవ్ గురుస్వామి మరియు బుచ్చిబాబు గురుస్వామి ఆధ్వర్యంలో బయలుదేరిన ఈ మహాపాదయాత్రలో నాగరాజు గురుస్వామి, బాలు గురుస్వామి, దశరథ గురుస్వామి, బబ్లుగౌడ్ గురుస్వామి, కృష్ణ కిరణ్ గురుస్వామి, కెప్టెన్ అనంతకృష్ణ గురుస్వామి, చింటూ నరేష్ గురుస్వామి, బుల్లెట్ వెంకట్ గురుస్వామి మరియు 150 మంది స్వాములు ఈ మహాపాదయాత్రలో పాల్గొన్నారు. కలలు గన్న తీరము చేరాలయ్యా, కనులార స్వామి నిన్ను చూడాలయ్యా. కలలు గన్న తీరము చేరాలయ్యా, కనులార స్వామి నిన్ను చూడాలయ్యా. మా శ్రీ శబరిగిరీశ మహాపాదయాత్ర మరవమయ్యా, ఆగదు మా పయనం, చేరదు నీ గమనం. అడుగులాడుగేస్తూ పలికినాము నీ శరణం. తనువుత తలచిన తనివి తీరదు, మనసుతో పిలిచిన పలకవెందుకు. బాధలు అనుభవించే బతుకు ఎందుకు, నిన్ను చూడాలని ఆశ. బేగంపేట నుంచి నవంబర్ 1వ తారీఖున స్టార్ట్ అవ్వడం జరిగింది స్వామి. తెలంగాణ, ఆంధ్ర, ఈ రోజు కర్ణాటకకు రావడం జరుగుతుంది. స్వామి శరణం. వేణుగోపాల గురుస్వామి దివ్య ఆశీస్సులతోటి, సుశీల్ కుమార్ గురుస్వామి ఆశీస్సులతోటి ఈరోజు ఈ పాదయాత్ర 2 రాష్ట్రాలు దాటి 3వ రాష్ట్రం రావడం జరిగింది. అంతా బాగా నడుస్తున్నారు స్వామి, మా స్వాములంతా. స్వామి శరణం. సోములు యాదవ్ గురుస్వామి, బుచ్చిబాబు, మరి నాగరాజు స్వామి, బాలు యాదవ్, డాడీ స్వామి, బబ్లు గౌడ్, మరి చింటూ స్వామి, వెంకటేష్, ఇలా కృష్ణ కిరణ్ స్వామి శరణం. మా కర్నూలు నుంచి ఈ సంవత్సరం రావడం మా అన్న ఎప్పుడు కూడా మర్చిపోలేని మా అన్నగారిని ఇప్పుడు గుర్తు చేసుకోవాల్సిన అవసరం చాలా ఉన్నది. పాదయాత్ర హరికృష్ణ స్వామి గిట, హరికృష్ణ కెప్టెన్ అనంతకృష్ణ స్వామి గిట హైదరాబాద్ ఉండి గిట మమ్మల్ని ముందుకు నడిపిస్తారు స్వామి. స్వామి శరణం. స్వామి శరణం. ఈ యాత్ర ఇలానే కొనసాగి శబరిమల 7వ తారీఖు నాడు, డిసెంబర్ 7వ తారీఖు నాడు దర్శనం చేసుకొని స్వాములందరూ ఇదే ఉత్సాహంతో నడవాలని, వాళ్ళందరూ తిరిగి ఆరోగ్యాలతో ఇంటికి పోవాలని కోరుకుంటున్న స్వామి. స్వామి శరణం. స్వామియే శరణమయ్యప్ప. స్వామి శ్రీ శబరిగిరీశ మహాపాదయాత్ర నవంబర్ 1వ తారీఖు బేగంపేట నుంచి బయలుదేరినాం స్వామి. మా శ్రీ వేణుగోపాల్ గురుస్వామి దివ్య ఆశీస్సులతో, అలాగే మా గురుస్వామి అందరం గురుస్వాములైనటువంటి సోములు యాదవ్ గురుస్వామి, మళ్ళా బుచ్చిబాబన్న గురుస్వామి, బాలన్న గురుస్వామి, డాడీ గురుస్వామి, నారాయణ గురుస్వామి, హరికృష్ణ గురుస్వామి, కెప్టెన్ గురుస్వామి, నేను బబ్లు గౌడ్, నేను మా చింటూ గురుస్వామి, మన శేఖర్ అన్న, పవన్ అన్న, నారాయణ, రాజు యాదవ్, వెంకటేష్ స్వామి, కృష్ణ కిరణ్ గురుస్వామి, అందరం కలిసి ఈ యొక్క అందరి సహకారంతో ఈ యొక్క యాత్ర నడుస్తుంది స్వామి. ఇది మాది 3వసారి ఈ పాదయాత్ర. ఈ పాదయాత్ర మాది 3వసారి. తెలంగాణ, ఆంధ్ర దాటుతూ ఇలా కర్ణాటక ఎంటర్ అవుతున్నాం స్వామి. మా నెక్స్ట్ కర్ణాటక, తర్వాత తమిళనాడు, ఆ తర్వాత కేరళ. డిసెంబర్ 7వ తారీఖు మా దర్శనం స్వామి. శ్రీ స్వామి